అన్న ఏం చేస్తుంటారన్న మీరు? మేము బేల్దారి మేస్త్రులు అండి. బేల్దారి మేస్త్రి. ఎలా ఉన్నాయి పనులు? పనులు బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం మారింది కదా, మారిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు బాగుందండి ప్రభుత్వం, కానీ కొద్దిగా ఇసుక రేటు ఇప్పుడు టన్ను వచ్చేసి 250 రూపాయలు అంటున్నారండి. ఇక్కడ 3400 రూపాయలు అమ్ముతున్నారు ఇసుక వచ్చేసి, ట్రాక్టర్ వచ్చేసి. అప్పుడు ఏంటంటే ఇంకా తగ్గాలండి, తగ్గితే ఇంకా మనకి పనులు పెరిగే అవకాశం ఉంటుంది. భవన నిర్మాణ కార్మికుల వల్ల ఇంకా కొద్ది మేలుగా జరుగుతుంది. అదొకటను మేము ఇప్పుడు భవన నిర్మాణ కార్మికుల కింద పెట్టుకున్నాం సార్. అది పవన్ కళ్యాణ్ గారు ఇస్తామన్నారు. అది మాకు కొద్ది అమల్లోకి వస్తే దానివల్ల ఇసుక అనేది ఫ్రీ అంటున్నారు కన్నా, మీరేమో ఇక్కడ 3400 పడుతుంది అంటున్నారు. ట్రాక్టర్ ఏ లెక్కనన్నది? అది ఏ లెక్కనంటే వాళ్ళు అక్కడ బోకర్ కదండి, ఆ బోకరేజ్ వల్ల వాళ్ళు మాకు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు. మధ్యలో మీడియేటర్గా తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. మధ్యలో మీడియేటర్గా తీసుకొచ్చి అమ్ముతున్నారు. అది దానివల్ల ప్రభుత్వం మారిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమనిపిస్తున్నాయి మీకు? ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం బాగానే ఉందండి, మంచి ప్రభుత్వమే చేయడం వల్ల, చంద్రబాబు గారిని చేయడం వల్ల. ఇంతకుముందు అంటే పనులు తక్కువ ఉండేవి, ఇప్పుడు పర్ల బాగానే ఉండే పనులు. అన్న గడిచిన 5 సంవత్సరాలు ఎలా ఉన్నాయన్న మీకు పనులు? అదే అంతే, అంతంత మాత్రంగానే ఉండే, దానివల్ల ఉపయోగం ఏం లేదండి. అంటే మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు గడిచిన 5 సంవత్సరాల్లో? ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి మీకు పనులు ఎలా ఉన్నాయి? పనులు అంటే గడిచిన 5 సంవత్సరాల్లో మనకి అప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు కరోనా టైం కదండి, అప్పుడు ఇసుక ట్రాక్టర్ వచ్చేసి 7,000 8,000 రూపాయల దాకా పలికింది ట్రాక్టర్. అప్పుడు పనులు వచ్చాయి కాదు, వచ్చాయి కాదు. కార్మికుల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. వారంలో 2 రోజులు 3 రోజులు చేసుకునేవాళ్ళు. బిల్డింగ్లు కట్టించేవాళ్ళు కూడా ఎవరు లేరండి సరిగ్గా. ఇప్పుడు ఇసుక తగ్గడం వల్ల మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, కన్స్ట్రక్షన్ బాగా స్టార్ట్ అవుతుంది. చంద్రబాబు చాలా మంచి పని చేస్తున్నాడండి. మరి ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసుకోవటం వల్ల భవన నిర్మాణ కార్మికులకి ఎలాంటి ఉపయోగం కలుగుతుంది? ఇసుక రేట్లు తగ్గటం వల్ల మీరు చెప్పారు తగ్గుతుందని, అలాగే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా రీఓపెన్ చేస్తామంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అది చాలా మంచిదండి. అది ఆగస్టు 15 నుంచి అంటున్నారు కదా, చేస్తే ఇంకా మంచిదిగా అనుకుంటున్నాం మేము. దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయన్నా? ఉపయోగాలంటే ఏముంది సార్, ఇవాళ పని లేదనుకోనండి, 15 రూపాయలు అంటే పొద్దున్న టిఫిన్ చేయొచ్చు, మధ్యాహ్నం భోజనం చేసుకోవచ్చు, సాయంత్రం భోజనం చేసుకోవచ్చు. దానివల్ల బెనిఫిట్ బాగుంటుందండి. అన్నా మరి పేదలందరికీ మంచి చేశాననే జగన్మోహన్ రెడ్డి మరి అన్నా క్యాంటీన్లు తీసేసినప్పుడు మీకు ఏమనిపించింది అన్న? ఏం చేస్తామంటే ఇంకా మనం చేయగలిగింది ఏముంది, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయటం మనం ఇక దానికి. అదొకటి, మళ్ళీ మందు ఒకటి ప్రాబ్లం వచ్చిందన్నారు. మందు ఎమ్మండే మొదలు పెడతామన్నారు, ఇప్పుడేమైందండి, అది లేదు, మందు లేదు. అది బుమ్ బీరు ఏదో అన్నీ వస్తున్నాయి కొత్తగా ఇంతవరకు. దానివల్ల మందు తాగేవాళ్ళు కూడా అప్పుడు క్వార్టర్ 200 రూపాయలు ఉందండి, ఇప్పుడు కూడా అమ్ముతున్నాను. క్వార్టర్ 200 150 రూపాయలు అమ్ముతున్నారు. అదే చంద్రబాబు నాయుడు టైంలో 60 రూపాయలు 70 రూపాయలు ఉంది. ఏనా అసలు ముందు తీసేసే ఎలక్షన్లకు వస్తా అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, అది ఎందుకని చేయలేకపోయాడు అంటారు? ఏం ఆదాయం సంపాదన లేదండి, నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా తప్పితే దానివల్ల ఆదాయం గట్టిగా నొక్కాడు కానీ బటన్లు 2,70,000 ఎవరికండి? వచ్చిన వాళ్ళకే వచ్చేసినాయి, ఒక్కొరికి. ఇలా ఒక ఇంట్లో వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, అనా అనుకున్న వాళ్ళకి ఇచ్చాడు, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. లాస్ట్ ఇయర్ వేసాడండి 18,500 40 సంవత్సరాలకి. ఎవరికి వచ్చినాయండి? ఎవరికి రాలే. కొంతమందికి వచ్చినాయి, కొంతమంది ఆగిపోయారు. ఏమైంది దానివల్ల? కొంతమంది వేసారు, వేయలేదు ఓటింగ్. అది ప్రాబ్లం. అంటే ఈ బటన్ నొక్కడం వల్లే ఓటింగ్ పడింది అంటారా? ఏం బటన్ నొక్కడం అండి, కూర్చొని చేతులు కట్టుకొని బటన్ నొక్కితే ప్రయోజనం ఏముందండి? ప్రజల్లోకి వచ్చి ఆలోచించాలా, ఏంటి పొజిషన్ ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది, ఏ అభివృద్ధి జరుగుతుంది అనేది మనం కనుక్కోవాలి. కనుక్కోకుండా నేను కూర్చొని బటన్ నొక్కుతామంటే ఎట్లా పరిస్థితి? వచ్చి రావాలా, వచ్చి చేయాలా, అది ప్రజల్లో ఏం జరుగుతుందా ఏందనేది చేస్తేనే అప్పుడు అవగాహన వస్తుందండి. ఆడ కూర్చొని నేను బటన్ నొక్కితే ఎవరెవరినో పంపిస్తే వాళ్ళకేం తెలిసిద్ది? ఉన్నవాడి వాడికి దోచుకున్నారు. ఇప్పుడు ఉందండి, సపోజ్ నేను చెప్తున్నాను, ఇక్కడ ఈ ఏరియాలో జగన్ కాలనీలు ఇచ్చాడు. ఒకసారి మీరు వెళ్ళి చూడండి, హౌస్ ఎట్లా ఉంది, పొజిషన్ చూడండి. పాపం దగ్గర 700 కుటుంబాలు ఏమి ఇచ్చారు అక్కడ. ఇటు నుంచి పోయే అవకాశం లేదు వాళ్ళకి. 700 కూడా అక్కడ మహా ఉంటే ఒక 30-40 ఇళ్ళు ఉన్నాయి, 30-40 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి కరెంట్ లేదు, రోడ్ లేదు. పాపం రావాలంటే అవస్థ పడతారు వాళ్ళు. హౌస్ చూడండి ఒకసారి ఎట్లా ఉంటాయి. చేసిన పని అంతా లుచ్చే పని ఏం లేదండి. దానివల్ల ఏందన్నా అసలుగా నేను పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అన్నాడు, నేను పేదల పక్షపాతిని అన్నాడు. పేదల పక్షపాతం అంటే అండి, మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదండి. ఒకసారి పేరెచ్చల్ వెళ్ళాము, గోడలు మొత్తం పగిలిపోయినాయి. అక్కడెక్కడి పేరెచ్చల జోన్ దగ్గర 30,000 ఇల్లు కట్టాడు అక్కడ. మొత్తం పేరెచ్చల్లో మీరు వెళ్ళిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం గోడలు సెంటర్గా పగిలిపోయింది. కొత్త ఇల్లు మొత్తం. ఒకసారి అలాగ మీరు చూస్తే, అవగాహన చూస్తే ఎట్లా పగిలిపోయినాయి అనుకుంటారు. ఎందువల్ల అసలు దాదాపు 31 లక్షల ఇల్లు కట్టించాను. ఒక టాటర్ ఇసుకలో 3 కట్టలు సిమెంట్ వేసేస్తే ఎందుకంటే దానివల్ల 3 కట్టలు సిమెంట్ ఒక స్లాబ్ వేస్తేనే 15 కట్టలు తీసేస్తున్నారు సిమెంట్. 20 కట్టలు 30 చూడండి ఒకసారి. మేము వెళ్ళాం కాబట్టి, చేసాం కాబట్టి చెప్తున్నాం. ఏంటంటే ఇంక అంతే కాంట్రాక్టర్.
అది అంత చాలా ఘోరంగా ఉందిలేండి. మనం చూడకూడదు, అది చెప్పకూడదు. దానికి గవర్నమెంట్ రివ్యూ చేస్తే దాని మీద చాలా మంచిదిగా ఉంటుందని ఈ స్కీమ్ వల్ల. జరుగుతున్నా మరి జగన్మోహన్ రెడ్డి అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నాడన్నా మరి? ఎలా చేస్తా అంటే ఆయన ఏం చేస్తాడండి, అక్కడ కూర్చున్నాడు బటన్ నొక్కుతున్నాడు, దానివల్ల చేయగలిగింది ఏముంది? ఆయన చేస్తున్నాడు, అక్కడ బటన్ నొక్కుతున్నాడు, ఈ దోచుకున్నాడు మధ్యలో దోచుకుంటారు, తప్పే ఉంది కదా. మరి ఆయన నేను 175 సీట్లు గెలుస్తా అన్నాడు అన్న ఆయన చేసిన సంక్షేమ పథకాలతోటి. మరి ఎందుకని అన్న మరి ఘోరంగా 11 సీట్లకు వచ్చాడంటారు? 170 ఏం చేశాడండి? సంక్షేమ పథకాలు ఏం చేశాడు చెప్పండి? ఎవరికి ఇచ్చాడు? లేబర్కి అనేది చేశాడా, లేకపోతే మందోళ్ళకి చేశాడా? ఏం చేశాడు? అభివృద్ధి ఏదండి వాళ్ళకి? మన రాష్ట్రం రాజధాని ఏది? మన రాష్ట్రంలో ఒక రాజధాని ఏదండి? ఏం 3 పెట్టింది? ఉన్నదానికే తెగాణం లేదు, 3 దేనికి? ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, మొత్తం శుభ్రం నీటి చేస్తున్నాడు, ఉన్నది చేసుకోవాలి కానీ లేని 3 రాజధానులు ఎక్కడి నుంచి వస్తుందండి? బటన్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు రేపు పరీక్షలు రాస్తారండి పిల్లలు, ఎగ్జామ్స్. మీ రాజధాని అంటే ఏ రాస్తారు? 3 రాజధానులు రాస్తారా, ఒక రాజధాని రాస్తారా? అంటే ఆయన దృష్టిలో 3 రాజధానులు ఉంటేనే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అన్నాడు కదన్నా. మరి ఎందుకు చెందదు? ఇప్పుడు చేస్తే అభివృద్ధి ఎక్కడైనా చెందుతుందండి. ఇప్పుడు చేసుకుంటా పోతే ఏదైనా అభివృద్ధి. ఒక హైదరాబాద్ ఉందండి, చేస్తుంటే మొత్తం జరుగుతుంది. హైదరాబాద్ జరిగింది, రాజధాని అది. వరంగల్ ఉంది, వరంగల్ చేస్తున్నాడు. ఖమ్మం ఉంది, ఖమ్మం ఎట్లా ఉందండి? ఫస్ట్ అభివృద్ధి లేదు, తర్వాత ఖమ్మం కూడా జరుగుతుంది. కొన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయండి. ఇప్పుడు అభివృద్ధి ఒక రాష్ట్రం చేస్తుంటే అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అన్న ఇప్పుడు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానంగా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఏమైనా ఉన్నాయంటారన్నా? ప్రజలు ఉపయోగపడే మంచిగానే ఉన్నాయండి నిర్ణయాలు ఏదన్నా కానీ. ఇప్పుడు మనకి రాంగల్ ఇసుక ఫ్రీ అన్నాడు, వృద్ధా పెన్షన్ ఇస్తున్నాడు 7,000, ఇంకా వాళ్ళకి నెంబర్ 1 అండి. అసలుకి వాచ్మెంట్ వాళ్ళకి ఇచ్చినా కూడా బాధ లేదండి. ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి పెట్టి 18,000 అది వేస్ట్ అండి. ఇన్నోవేషన్ చెబుతున్నా కదా. కార్మికులకు అనేది చేసే పని ప్రతి ఒక్కటి మంచిదైతే ఎప్పుడైనా ప్రభుత్వం 10 ఏళ్ళు 20 ఏళ్ళైనా ఉంటుంది. అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా చేస్తే ఎందుకుంటారండి? ప్రభుత్వం చేసే పని, చంద్రబాబు తీసుకునే ప్రతి పని నెంబర్ 1 అండి. నెంబర్ 1గా చేస్తాడు చంద్రబాబు నాయుడు. దానికి ఇంకా అసలు డౌటే లేదండి. ఇక డౌటే లేదంటారా? లేదు అసలుకి ఈ ప్రభుత్వంలో అన్ని దౌర్జన్యాలు దమనకాండలే నడుస్తున్నాయి అనే మాట అయితే వినబడుతుంది కన్నా. ఏది లేదండి, అసలుకి అదేం లేదండి. ఏం లేదంటారా? ఏం లేదండి. మరి అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలరని అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు చేయగలిగింది ఏముందండి? ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి అంటే ఏందన్నా? డబ్బులు వేసినా కూడా అభివృద్ధి అని జగన్. అభివృద్ధి అంటే విషయం అట్లా కదండి. పారిశ్రామిక వ్యక్తులు, పెట్టుబడులు ఇవన్నీ వచ్చాయనుకోండి, రాష్ట్రం దాని అంతా అది అభివృద్ధి చెందుద్ది.